స్మైలీ హ్యాపీ హోమ్‌కి స్వాగతం అండి అందరికీ. ఈరోజు మా పక్క ఊర్లో చుక్కవానిపాలెం గ్రామంలో దుర్గమాంబ అమ్మవారి జాతర లేదా పండగ చూద్దామండి. చాలా బాగా చేస్తారండి. ఎవ్రీ ఇయర్ చేయరు. ఒక ఇయర్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ చేయరనమాట. అంటే 2 ఇయర్స్‌కి ఒకసారి వస్తుంది ఇది. చాలా బాగా చేస్తారండి. ఇక్కడ చూసారా అమ్మమ్మ గారు అసలు ఎంత అంటే అమ్మవారి పూనకం వచ్చిన తర్వాత ఇంకా ఆవిడ ఎంత ఇదిగా చేస్తున్నారో. ఎవరి నమ్మకాలు వాళ్ళవే కదండి. ఇదేంటంటే అమ్మవారి ఘటాలని ఊరేగించుకుంటూ ప్రతి వీధి నుంచి అమ్మవారి గుడికి తీసుకుని చాలా బాగా చేస్తారు. అంటే ఊరు చాలామంది అందరూ చుట్టాలు అందరూ వస్తారండి. చాలా పెద్దగా చేస్తారు. సంవత్సరం దాటి సంవత్సరం చేస్తారు కదా! 2 సంవత్సరాలకు ఒకసారి చేయడం వల్ల అనుకుంటా చాలా బాగా చేస్తారు. ఇందులో ప్రత్యేకం ఏంటంటే ఘటాలు ఎక్కువ శాతం పంతులు గారే మోయాలండి ఎప్పుడైనా సరే. అంటే అప్పుడప్పుడు ఎవరైనా నిష్టతో ఉండి చేయాలనుకునే వాళ్ళు ఘటం తీసుకొని మొయ్యొచ్చు. కానీ పంతులు గారు మాత్రమే చివరి వరకు మొయ్యాలండి. ఇదేంటంటే జూన్ నెలలో వచ్చే 2వ మంగళవారం చేస్తారండి ఈ పండగ. మనం ఇప్పుడు వెళ్తుంది అమ్మవారి గుడి దగ్గరికండి. చూడండి చాలా బాగుంటుంది అమ్మవారి గుడి. అంటే అమ్మవారు వచ్చే ముందు ఆ ఘటం వచ్చే ముందు అమ్మవారి గుడి దగ్గర ఎవరు ఉండరన్నమాట ఎక్కువ. ఈ ఎడమవైపు అమ్మవారికి ఎడమవైపు భూలోకమ్మ అమ్మవారు, కుంచలమ్మ, శ్రీ ఘటాలమ్మవారు ముగ్గురు కొలువై ఉంటారండి. గుడికి మొత్తం లైటింగ్ అది చాలా బాగా చేసి ఉంటారండి. చూసారా అమ్మవారిని ఎంత బాగా రెడీ చేశారో. అసలు చూస్తే ఎంత నిండుగా ఉన్నారో చూసారా. అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు కదా. దుర్గాలమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్ అండి ఈవిడ. అందుకే చాలామంది మొక్కుకుంటారండి. వచ్చి పూజలు చేసుకుంటారు, పండగ చేసుకుంటారు. చాలా వరకు అమ్మవారిని ఆ ఊరు వాళ్ళైతే చాలా నమ్ముతారండి. ఏ లోటు రానివ్వరు. తర్వాత ఈ ఎదురుగా ఉన్నది మీ అందరికీ తెలిసిందే కదా, పోతురాజు అమ్మవారికి అన్నదమ్ముడు కదా. ఆయనే కాపలాగా ఉంటారు కదా అమ్మవార్లకి ఏ గుడి దగ్గరైనా సరే. ఇదంతా ఏంటంటే అమ్మవారు ఘటంని తీసుకొచ్చే ముందనమాట. ఇక్కడ ఇంకెవరిని ఉండవరు. అమ్మవారి ఘటం వస్తుందంటే మొత్తం అందరినీ బయటికి వెళ్ళిపోమంటారు. చూసారా మా బాబు మా హస్బెండ్ అమ్మవారు ఘటాన్ని తీసుకొని వస్తున్నారండి. చూసారా ఆ అమ్మమ్మ గారి చివరి వరకు అలాగ ఆ పూనకు డ్యాన్స్ వేసుకుంటూ అమ్మవారి ఘటాలు గుడిలోకి వెళ్ళిపోయిన తర్వాత మేము మళ్ళీ వచ్చేసామండి. ఇదేంటంటే మొత్తం ఊరంతా ఈ చివరి నుంచి వరకు మొత్తం లైటింగ్ పెడతారు కదా అక్కడ. ఇక్కడేమో బేబీ డ్యాన్స్ అది ఆ రోజు బాగా చేస్తారు కదా. బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ పెట్టించారు. ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి, జంపింగ్ చేయడానికి, ఐస్ క్రీమ్, బెలూన్స్ అయితే చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ వస్తాయండి. చాలా బాగా చేశారు. చాలా రోజుల తర్వాత మరి పెద్ద పండగ చూసినట్టు కదా. ఈ సిటీస్లో పండగ అనేది అంటే అంత ఇది అవ్వటం లేదు కదండి. ఇప్పుడు ఈ పండుగ మాత్రం చాలా బాగా చేశారు. చాలా బాగా చేస్తారు. అంతే ఊరందరూ కలిపి చేస్తారండి. అందరూ పిల్లలు, పెద్దలు అందరూ రావడం వల్ల అనుకుంటా చాలా బాగా అనిపిస్తుంది. ఇది మా పక్క ఊరేనండి. అంటే మా ఊరు కాదు, మా ఊరికి పక్కనే ఉంటుంది. మేము రావడం కూడా చాలా లేట్‌గా వచ్చామండి. మా పాప, మా మేనకోడల్ని అలాగా ఆడించుకుంటూ ఇంక ఇంటికి వెళ్ళిపోయామండి. థ్యాంక్ యూ సో మచ్.